మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏజీఎం రమేష్ సందర్శించారు. రుణమాఫీ జరిగిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 949 మంది రైతులకు 3,76,00,000 రుణమాఫీ జరిగిందని తెలిపారు. విడతల వారీగా రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్ వెంకట్రామరెడ్డి, హనుమంతరావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రవి, సీఈఓ సిద్ధయ్య పాల్గొన్నారు. దాన్ని మీరు ఎస్టిమేట్ చేసి ఇది రెండోది విజయవంతాల తర్వాత కాలేజీకి ఎదురుగా గేట్లో ఈ వర్షాకాలం వాళ్ళ ఇళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది. అది 31వ వార్డు అనుకుంటా, 32 కాలేజీ గేట్లో ఎదురుగా అక్కడ ఒక డ్రైన్ పెట్టండి. ఈ ఎదరం ఎజెండాలను పెట్టండి. మూడోది మొత్తం మీద పెట్టుకుంటున్నాను. నెల ఇబ్బంది ఏదైతే ఇంకొక 500 1000 పెట్టుకుని చేసే పని సిద్ధంగా చేస్తారనేది మన అభిప్రాయం. అది కార్పొరేషన్ కాబట్టి అక్కడ మున్సిపాలిటీ కాబట్టి దానివల్ల మనకు నాకు తెలిసి 4-5 రోజులు బ్రహ్మసాగర్ నీళ్ళు వస్తాయి. మీరు ఆ పైపులు మోటార్లన్నీ కింద దించున్నారు. దాన్ని మీరు ముందే జాగ్రత్త తీసుకొని దానికి ఎంతగా వృధా చేయకుండా మళ్ళీ నీళ్ళు అయిపోయినా మళ్ళీ తెచ్చుకునేటట్టుగా మీరు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇది ఒకటి నా అభిప్రాయం. క్యాటేజర్ సెక్రటరీ గారు మన అక్కడ పోతే భయంకరమైన స్మెల్. ఏందే ఉద్యోగం చేసేది ఎన్నిసార్లు చెప్పేది ఏంది జేసీబీతో ఏంది జేసీబీ ఇప్పించవలసిందిగా అర్జీ ద్వారా కోరి ఉన్నారు. కావున ఈ కింద మొత్తం 40,500 ఆర్థిక సంఘ కింద సిసి రోడ్ మరియు సిసి డ్రైన్ పనులను గాను శ్రీఎం వెంకట సుబ్బయ్య. కావున పట్టికలో తెలిపిన విధంగా పనులకు గాను ఈఎండి మరియు ఎఫ్ఎస్టీ మొత్తం 64,194 రూపాయలు శ్రీఎం వెంకట సుబ్బయ్య కాంట్రాక్టర్ గారికి చెల్లించి 8వ అంశం బద్వేల్పూర్ పాలక సంఘంలోని ఎస్ఎఫ్సి మరియు 14 ఆర్థిక సంఘం నిధుల కింద సిసి రోడ్ మరియు సిసి డ్రైన్ పనులకు గాను శ్రీ టి గురువయ్య కాంట్రాక్టర్ చేసిన పనులకు చెల్లించిన ఈఎండి మరియు ఎఫ్ఎస్టీ. కావున ఈ కింద తెలిపిన పట్టికలో పని వివరములు ఉన్నవి. కావున తెలిపిన పట్టికల ప్రకారము పనులకు గాను ఈఎండి మరియు ఎఫ్ఎస్డి మొత్తం రావడం వరకు ఉంచడమైనది. 9వ అంశం బద్వేల్పూర్ పాలక సంఘంలోని 14 ఆర్థిక సంఘం దాన్ని మీరు ఎస్టిమేట్ చేసి ఇది రెండోది విజయవంతాల తర్వాత కాలేజీకి ఎదురుగా గేట్లో ఈ వర్షాకాలం వాళ్ళ ఇళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది. అది 31వ వార్డు అనుకుంటా, 32 కాలేజీ గేట్లో ఎదురుగా అక్కడ ఒక డ్రైన్ పెట్టండి. ఈ ఎదరం ఎజెండాలను పెట్టండి. మూడోది మొత్తం మీద పెట్టుకుంటున్నాను. నెల ఇబ్బంది ఏదైతే ఇంకొక 500 1000 పెట్టుకుని చేసే పని సిద్ధంగా చేస్తారనేది మన అభిప్రాయం. ఒక 2 months బ్యాక్ అంటే 1.5 months బ్యాక్ కూడా ఇట్లే ఈ జరుగుతున్న ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకే తోలేరు వాళ్ళు. చెప్తే ఎప్పుడే కమిషనర్ గారికి చెప్తే డాక్టర్ పెట్టి మీటింగ్ లిఫ్ట్ చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ స్థలం 1 సెంటు కూడా కబ్జా చేసేదానికి లేదు. మీకు దానివలన ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు అధికారులుగా మీ పని మీ బాధ్యత మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి మూలాలా లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా మీరు చూడండి. ఇదివరకు కూడా మనం 60 సెంట్లకు చైన్ లింక్ మెస్ చేయమని బిగించాము. ఈ కరెంట్ పోల్స్ అవి కూడా పడగొట్టారు. కేసు ఏమైనా తెలియదు, అదేమైనా తెలియదు. మీరు కొంచెం యాక్టివ్గా అమ్మా, మీరు మేడం గారు మీరు గవర్నర్ వల్ల లేదు సార్. ఫస్ట్ ఒక 2 months బ్యాక్ అంటే 1.5 months బ్యాక్ కూడా ఇట్లే ఈ జరుగుతున్న ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకే తోలేరు వాళ్ళు. చెప్తే ఎప్పుడే కమిషనర్ గారికి చెప్తే డాక్టర్ పెట్టి మీటింగ్ లిఫ్ట్ చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ స్థలం 1 సెంటు కూడా కబ్జా చేసేదానికి లేదు. మీకు దానివలన ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు అధికారులుగా మీ పని మీ బాధ్యత మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి మూలాలా లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా మీరు చూడండి. ఇదివరకు కూడా మనం 60 సెంట్లకు చైన్ లింక్ మెస్ చేయమని బిగించాము. ఈ కరెంట్ పోల్స్ అవి కూడా పడగొట్టారు. కేసు ఏమైనా తెలియదు, అదేమైనా తెలియదు. మీరు కొంచెం యాక్టివ్గా అమ్మా, మీరు మేడం గారు మీరు ఈఎండి మరియు ఎఫ్ఎస్సి ఇప్పించవలసిందిగా అర్జీ ద్వారా కోరి ఉన్నారు. కావున ఈ కింద తెలిపిన విధంగా పనిచేసిన మొత్తం 40,500 ఆర్థిక సంఘ నిధుల కింద సిసి రోడ్ మరియు సిసి డ్రైన్ పనులను గాను శ్రీఎం వెంకట సుబ్బయ్య. కావున పట్టికలో తెలిపిన విధంగా పనులకు గాను ఈఎండి మరియు ఎఫ్ఎస్టీ మొత్తం 64,194
అంశం బద్వేల్పూర్ భాగస్వామ్యంలోని ఎస్ఎఫ్సి మరియు 14 ఆర్థిక సంఘం నిధుల కింద సిసి రోడ్ మరియు సిసి ట్రైన్ పనులకు గాను శ్రీ టి గురవయ్య కాంట్రాక్టర్ చేసిన పనులకు చెల్లించిన ఈఎండి మరియు ఎఫ్ఎస్డి కావున ఈ కింద తెలిపిన పట్టికలో పని వివరములు ఉన్నవి. కావున తెలిపిన పట్టికల ప్రకారము పనులకు గాను ఈఎండి మరియు ఎఫ్ఎస్డి మొత్తం రావడం వరకు ఉంచడమైనది. 9వ అంశం బద్వేల్పూర్ భాగస్వామ్యంలోని 14 ఆర్థిక సంఘం ఒకరికి దరఖాస్తు ఇచ్చినట్టుగా తీసుకున్నాం. ఫోటో నా పేరు రమేష్, ఏజీఎం నోడల్ ఆఫీసర్ మన వెల్దుర్తి బ్రాంచ్కు. ఈరోజు మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి సొసైటీ యందు మాఫీ జరిగిన రుణ ఖాతాదారులందరి 949 మంది రుణ ఖాతాదారులకు 3,76,00,000 ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. 3,76,949 మందికి వాటిని వారి ఖాతాలలో మొత్తం జమ చేయడం జరిగింది. అందులో వారికి మళ్ళీ తిరిగి రుణాలు ఇవ్వడం కొరకు చైర్మన్ సార్ గారి ఆధ్వర్యంలో అందరికీ మళ్ళీ తిరిగి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈరోజు 209 మందికి 1,36,00,000 రూపాయలు 36 లక్షలు రుణాలు ఇవ్వడం జరిగింది. దానికి 209 మంది వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఉన్న ఈ డాగ్స్ మెయింటెనెన్స్ గురించి లాస్ట్ ఇయర్ మొత్తంలో ఒక 2000 డాగ్ బైట్ కేసెస్ నమోదైతే ఈ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకే జూలై వరకే 1074 కేసెస్ ఏమో డాగ్ బైట్స్ నమోదైనాయి. అంటే ఇది చూసేదానికి చిన్న విషయమైనా కూడా ఇది ఎంత హజారుగా మనం పరిగణించాలా అండ్ దీని మీద ఖచ్చితంగా మనము ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నామని కూడా కమిషనర్ గారు తెలియపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద మీరు ఏమి తీసుకుంటున్నారు, మెషర్స్ ఏం తీసుకుంటున్నారు? మేడం దీనిపైన నిన్న డాక్టర్ తర్వాత దానికి సంబంధించిన రూమ్లు క్యాన్వర్స్ ఉంటుంది. ఆ రూమ్ ఏర్పాటు చేసి 6 రూపాయలు దానికి పెట్టడము. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత లేదా వ్యాక్సిన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది వీలు ఉంటుంది. ఆపరేషన్ అయితే ఖచ్చితంగా క్యాన్వర్స్ జరగాల్సి కాబట్టి దానికి మనకి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు అలాంటి రూమ్ లేనందువల్ల మన దగ్గర ఆపరేషన్ అయితే కొంచెం తక్కువ చేసాము. అలాగే ఒక కుక్కకు ఆపరేషన్ చేసే 3,000 రూపాయలు అవుతుంది. మామూలుగా పట్టి బయట మారిస్తే అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నాయి. దానికోసమని దీనిపైన కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు అంటే సంఘటన పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ పెంచడానికి చెప్పారు. త్వరలో గైడెన్స్ ఇస్తాము. ఆ గైడెన్స్ ప్రకారం అందరూ కూడా ప్రతి చిన్న మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ